నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. అనాథుల సేవే ఆది దేవుని సేవ అని చాటుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా భక్తి మార్గాన్ని, సేవా మార్గాన్ని ఒకే చోట సాక్షాత్కరింపజేస్తుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. ఇక్కడ జీవిస్తున్న సొంత వారంటూ ఎవరూ లేని అభాగ్యులను ఆదుకోవడం కోసం వారి పెళ్లి రోజు, పుట్టినరోజు, కుటుంబ సభ్యుల వర్ధంతి వేడుకలను ఈ నిర్భాగ్యుల మధ్య జరుపుకొని వారి ఆఖరి దప్పులు తీర్చుతున్న మానవ దేవుళ్లు అనాథుల ఆశీస్సులతో పాటు శంకరుని అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. ఈ క్రమంలో చంద్రశేఖర్, శిరీష దంపతులు వారి కుమార్తె పుట్టినరోజు నాడు అభాగ్యుల ఆకలి తీర్చి శివాశీస్సులు పొందారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోతుకూరు మండలం కొండగడప వాస్తవ్యులైన చంద్రశేఖర్, శిరీష గారు వారి కుటుంబ సభ్యులు కుమార్తె తొలి పుట్టినరోజును పురస్కరించుకుని ఈ రక్షణాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఈ కుటుంబ సభ్యులందరి పేర్లపై, వారి గోత్రమైన చేపాల గోత్రంపై ప్రత్యేక పూజలు చేయగా వీరంతా శ్రీ సోమనాథేశ్వరుని అభిషేక సేవలో పాల్గొని ఆధ్యాత్మిక తృప్తి పొందారు. అనంతరం వారి కుమార్తె చిరంజీవి త్రిషిక మొదటి పుట్టినరోజును పురస్కరించుకొని ఈ అనాథుల మధ్య కేక్ కటింగ్ చేసి పుట్టినరోజుని సంబరంగా జరుపుకున్నారు.
సందర్భంగా తల్లిదండ్రులు, తాతయ్య, నానమ్మ, ఇతర కుటుంబ సభ్యులందరూ కలిసి చిరంజీవి త్రిషిక జన్మదినం సందర్భంగా ఈ అభాగ్యులకు వారి చేతులతో స్వయంగా అన్నదానం చేయడంతో పాటు వారికి తోచిన సాయమందించి కుమార్తె భవిష్యత్తు బాగుండాలని వేడుకున్నారు. చిరంజీవి త్రిషిక మొదటి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క 600 మంది అనాథుల మధ్యన కేక్ కట్ చేయడం జరిగింది. ఈ యొక్క అనాథులకు, అభాగ్యులకు ఆ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం అందించుచున్నవారు తల్లిదండ్రులు లోడంగి చంద్రశేఖర్, శిరీష మరియు తాతయ్య, నానమ్మ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అందించారు. కాబట్టి వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క చిరంజీవి త్రిషిక పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఆ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మనకున్న దాంట్లో ఎంతో కొంత అనాథులకు సాయం చేయాలని ఒక మంచి ఆలోచనతో ఈ పవిత్ర ప్రదేశానికి వస్తున్న మానవ దేవుళ్ళు శ్రీ సోమనాథేశ్వరుడికి స్వయంగా అభిషేకం చేసి ఈ నిర్భాగ్యులకు మీకు తోచిన సాయం చేసి భక్తి మార్గం, సేవా మార్గంలో తరించి అద్వితీయమైన ఆత్మ సంతృప్తిని పొందండి.